మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ త్రివేణి. ఇప్పుడున్న పార్టీలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ పార్టీ ఒక ఎత్తు. అందరూ డబ్బులు ఉంటేనే రాజకీయం అనుకుంటారు, కానీ డబ్బులు లేకుండా కూడా మేము రాజకీయం చేసి చూపిస్తామని చెప్పేసి శివకుమార్ గారు అంటున్నారు. శివకుమార్ గారు అసలు ఎవరు ఏంటి అని చెప్పేసి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం త్రివేణి గారు. సార్ అసలు మీరు ఏం చదువుకున్నారు సార్? అసలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు సార్? నా పేరు పొడపాటి శివకుమార్ అండి. ఓకే. నేను బీటెక్ వరకు చదువుకున్నాను. ఓకే. ప్రజెంట్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేస్తున్నాను. ఓకే. మేము కందుకూరులోని సింహాద్రి నగర్ నందు నివసిస్తాము. ఓకే. నేను పూర్వం చాలా సమాజ సేవలు భారతదేశ యువ సేవా సమితి ఆధ్వర్యంలో కందుకూరులో చేయటం జరిగింది. ఓకే. అలాగే నాకు ఇక్కడ కందుకూరులో ఉన్నప్పుడు చాలామంది యువత చాలా నిరాశతో ఉన్నారు. ఉద్యోగాలు లేక, ఉపాధి కల్పన లేక, విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాం. ఇవన్నీ విన్నప్పుడు నాకు ఏదో చేయాలి, సమాజాన్ని మార్చాలి అని అనిపిస్తూ ఉండేది. నేను ఆల్రెడీ బీటెక్లో ఉన్నప్పుడు ఎన్సీసీలో కూడా చేశానండి. మాలో ఒక దేశ సైనిక భావాలు చాలా బలంగా ఉంటాయి. అలా నేను ఇలా ముందుకెళ్తున్నప్పుడు మనకి జై భారత్ నేషనల్ పార్టీ పెట్టడం, మా అధ్యక్షులు గారు జేడి లక్ష్మీనారాయణ గారు ఈ పార్టీ స్థాపించారు. ఒక వ్యక్తి లేకపోతే ఒక పార్టీ విధానాన్ని మనం మేనిఫెస్టో రూపంలోనే వాళ్ళు ఎలా మన దేశ ప్రగతికి సాధ్యమవుతారనేది తప్పనిసరిగా మనకు అర్థం అవుతుంది. ఓకే. అంటే ఇన్ని పార్టీలు ఉన్నాయి, మీరు ఇంత చదువుకున్నారు, ఎందుకు ఈ పార్టీని ఎంచుకున్నారు? ప్లస్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? నాకు ఇన్స్పిరేషన్ అంటే చదువుకున్న వారు ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్ అండి. మన జై భారత్ పార్టీలో అలా ఎవరు లీడర్లు ఉండరు, అందరూ ప్రజలు సమానమే. ఎవరి అభ్యర్థనైనా స్వీకరిస్తారు, తప్పనిసరిగా ఎవరి ఆలోచన విధానాలనైనా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. మన జేడి లక్ష్మీనారాయణ గారు ఇలా జై భారత్ పార్టీ పెట్టారని తెలియటం, వాళ్ళు మా సేవా కార్యక్రమాలు చూసి మమ్మల్ని ఆ పార్టీలోకి ఆహ్వానించడం నాకు చాలా ఆనందమైన విషయం. ఆ మేనిఫెస్టో విధి విధానాలు చూస్తే ప్రతి ఒక్క యువత రక్తం మరిగిపోతుంది. అలాగే దేశ ప్రగతిలో మనం భాగస్వామ్యం అవ్వగలం అని డెఫినెట్గా అనిపిస్తుంది. అందువల్ల నేను జై భారత్ పార్టీని ఎంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా దేశ ప్రగతి జై భారత్ పార్టీతో జరుగుతుందని నేను బలంగా భావిస్తాను. ఇప్పుడు లైక్ టీడీపీ ఉంది, జనసేన ఉంది, వైసీపీ ఉంది. ఈ మూడు పార్టీలు మీకు పొత్తుకి కావాలంటే మీరు పొత్తులోకి వెళ్తారంటారా? అది మా అధ్యక్షుల వారి నిర్ణయం మీద ఉంటుంది. తప్పనిసరిగా మా అందరి ఆలోచన విధానాన్ని ఆయన స్వీకరించి ముందడుగు వేస్తారని మేము భావిస్తున్నాము. నాకు తెలిసిన ప్రకారం అతను ఎటువంటి పొత్తుల్లో తప్పనిసరిగా వెళ్ళడు. స్వచ్ఛందంగానే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. అసలు మీ పార్టీని మిమ్మల్ని నమ్మి ఓటేస్తారనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఎందుకు నమ్మరండి? ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ పీపుల్ జనరేషన్స్ మారే కొద్దీ పెరుగుతున్నారు. ఆల్రెడీ యువత అయితే చాలా నీరసపడిపోయారు. తప్పనిసరిగా ఒక మంచి పార్టీ, ఒక మంచి నాయకుడు వస్తే వాళ్ళ వైపు మొగ్గు చూపుదామని ఆసక్తి చూపిస్తున్నారు. ఎంతో నిరుద్యోగ యువత మన దేశంలో ఉపాధి కోసం వేచి ఉన్నారు. అలాగే వైద్య విధానం, ఉపాధి విధానం, విద్యా విధానం మారాలని సంపూర్ణంగా కోరుకుంటున్నారు. మన మేనిఫెస్టోలోని విధానాలు అందరూ చదివారంటే తప్పనిసరిగా జై భారత్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని తప్పనిసరిగా మాకు బలమైన నమ్మకం ఉంది. కందుకూరులో చూసుకుంటే యువతకు అసలు ఉద్యోగాలే లేవు. అసలు మీరు కందుకూరు యువతకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే మన పార్టీ మేనిఫెస్టోలో రాసిన ప్రకారం మన అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారి భావాలు, అలాగే జై భారత్ పార్టీ భావాలు కూడా మేనిఫెస్టోలో యువత తరపున పెద్ద ఎత్తున అవకాశాలు అయితే ఇవ్వటం జరిగింది. ఎలా అంటే ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల అభివృద్ధికి కేటాయిస్తా అన్నారు. అందులో భాగంగా ప్రతి పంచాయతీకి ఒక 10 చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తా అన్నారు. అలాగే పట్టణ ఉపాధి హామీ పథకం ఇస్తాను అన్నారు. ఇలా ప్రతి పట్టణానికి ఒక పెద్ద పరిశ్రమ ఇస్తా అన్నారు. ఇలా మరిన్ని పరిశ్రమలు ఉండటం వల్ల తప్పనిసరిగా ప్రతి ఉద్యోగికి ఇలా ఉద్యోగ అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంది. మనం సింపుల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు నాకు తెలిసిన వారు ఈ మధ్య కాలంలోనే ఒకరు ఇద్దరు వచ్చి ఇలా అన్న ఒక 10,000 15,000కి ఏమన్నా ఉద్యోగం ఉంటే చూడండి అని అడిగారు. ఇప్పుడు నేను చూసే పరిస్థితుల్లో అయితే ప్రజెంట్ లేను. అదే ఖచ్చితంగా ఈ పార్టీని మనం అధికారంలోకి తీసుకురాగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా మీరు నన్ను అడిగే అవసరం లేదు. ఆ మేనిఫెస్టో అమలుతోనే మీకు అది సాధ్యం అవుతుంది. అసలు డబ్బు లేని రాజకీయం చేస్తాము అని అది ఎంతవరకు సాధ్యమైంది అంటారు? ఈ రోజులో చూసుకుంటే అంతా డబ్బుమయమే అవుతుంది. తప్పనిసరిగా ప్రజలు డబ్బు లేని రాజకీయం వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఓటుకునే నోటు లేని సమాజ నిర్మాణం కోసమే జనాలు వేచి ఉన్నారు. ఎందుకంటే మనకి సపోజ్ నేనే ఒక రాజకీయ నాయకుడిని అయితే నేను సపోజ్ సుమారు ఇన్ని కోట్లని నా ఎలక్షన్ ఖర్చు లేకపోతే రాజకీయం కోసం ఖర్చు పెడితే రేపు నేను పదవిలోకి వచ్చాక నేను తప్పనిసరిగా నాకు ప్రజాసేవ చేయాలని ఏమాత్రం ఎలా అనిపిస్తుంది? నాకు తప్పనిసరిగా నా సంపాదనని ఎలా
తిరిగి వెనక్కి తెచ్చుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉద్దేశాన్ని బలంగా మీకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చేరవేసి నోటు లేని సమాజ నిర్మాణాన్ని నిర్మించాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు గెలిస్తే మీ కార్యాచరణ అసలు ఎలా ఉంటుందంటారు? అంటే తప్పనిసరిగా మన కందుకూరులో మేజర్గా సమస్యలు అయితే ఇలా ఆర్డీఓ ఆఫీస్ ఉందండి. ఇలా ప్రకాశం జిల్లా నుంచి మనం నెల్లూరు జిల్లా వేయటం వల్ల మనకి ప్రకాశం జిల్లా ఒక 45 కిలోమీటర్ల పరిధిలో, నెల్లూరు జిల్లా ఒక 120 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఆర్డీఓ వ్యవస్థ ఉండటం అనేది మన పట్టణ ప్రగతిలో చాలా అలాగే నియోజకవర్గ ప్రగతిలో చాలా ముఖ్యమైన విషయం. దానిని సరిచేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. అలాగే మనకి ఖచ్చితంగా యువతకు పెద్ద ఎత్తున మన మేనిఫెస్టోలో ఇలా ప్రతి సంవత్సరం గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయండి. ఎలా అంటే రిపబ్లిక్ డే రోజు గ్రూప్ 1 జాబ్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం, అలాగే ఇండిపెండెన్స్ డే రోజు గ్రూప్ 2, టీచర్స్ డే రోజు డిఎస్సి, అలాగే నేషనల్ యూనిటీ డే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే రోజు ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలు ప్రతి సంవత్సరం జరుగుతాయండి. ఇలాంటి మంచి మంచి ఆలోచన విధానాలు ఉండే నాయకుల కింద నడిచి దేశ ప్రగతిలో భాగస్వామ్యులు కావాలని యువత మరియు కందుకూరు ప్రజానీకం ఎదురు చూస్తుంది. నాకు కళ్ళకి అర్థం కట్టినట్టు కనిపిస్తుందండి. 5 ఏళ్ల నుంచి బయటికి జై భారత్ పార్టీ అనేది కనిపించలేదు. ఎలక్షన్ వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారా అని చెప్పేసి బయట అనుకుంటున్నారు. దాన్ని మీ అభిప్రాయం ఏంటి? అంటే అది మా అధ్యక్షుల వారు మరి చేసిన కార్యాచరణలో భాగంగా ఇలా డిసెంబర్ 2023లో పార్టీ స్థాపించారు. అంటే ఈ పార్టీ కూడా చిన్నదొరయ్య గారు అనే నర్సీపట్నం వ్యక్తి ముందు 2017లో రిజిస్టర్ చేశారండి, ఒక టార్చ్ లైట్ గుర్తుతోటి. అది పేరు బాగుంది. అలాగే టార్చ్ లైట్ గుర్తు అయితే మనకి నిరుద్యోగులలో, పేదరికంలో అందరిలో ఒక వెలుగును నింపడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, ఈ మన దేశ భావాజలం ఉంటది అనే ఉద్దేశంతో ఈ పార్టీని ఆయన స్వీకరించడం జరిగింది. అంటే అడుగు వేయటం మంచిదని నేను భావిస్తున్నాను. సమయంతో పని లేదు. ఎలాగో ఓటర్లు, జనాలు అందరూ తప్పనిసరిగా ఒక మార్పు బలంగా కోరుకోవటం మా అందరికైతే తప్పనిసరిగా కనిపిస్తుంది. ఒక మంచి పార్టీ వస్తే బాగుంటుందని. ఆ ఉద్దేశంలో భాగంగా అతను మన అధ్యక్షుల వారికి లేదా అందరికీ కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు అలా పార్టీ నిర్మించడం అని నేను అంతర్గతంగా భావిస్తున్నాను. ఎలా అయినా ఒక మంచి సిద్ధాంతాలతో వచ్చిన పార్టీ కాబట్టి జనాలు తప్పనిసరిగా మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను. 45 రోజుల్లో కానీ 50 రోజుల్లో కానీ చూసుకుంటే ఎలక్షన్ ఉంది. మీరు ఇప్పుడు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మీకు ఎలా అభినందిస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని ఎలా తీసుకుంటున్నారు? యూత్లో అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఇంతకు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు నాకు చాలా మంచి స్పందన ఉంది. అలాగే ఈ పార్టీలో జాయిన్ అయినా అన్నప్పుడు చాలా మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా మీకు మేము సపోర్ట్ గా ఉంటాము, కాకపోతే అద్దం ముందుకు రాము, ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ నుండి మీకు సపోర్ట్ చేస్తాము. మాకు ఉన్న అన్ని పార్టీలతో విసిగిపోయాము, ఒక మంచి మేనిఫెస్టోతో జై భారత్ పార్టీ ముందుకు వచ్చింది, మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని నాకు అంటున్నారండి. ఎలాగంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఆనందపురం ఉందండి, కందుకూరులో. ఆనందపురం అనే ఏరియాలో మన మహేష్ కోచర్లా అని ఒక వ్యక్తి ఉన్నారు. అతను నాకు సపోర్ట్ చేస్తా అన్నారు. మీరు ఎందుకండి ఇలా జై భారత్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని అడిగితే, నేను దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి చేస్తున్నాను, అలాగే ఉన్న ప్రధాన పార్టీలకి లేదా ఉన్న పార్టీలకి మేమైతే సహకరించాం, మాతో పాటు చాలా మంది యువత ముందుకు నడుస్తారు అని చెప్పడం జరిగింది. అలాగే ఆ మహేష్ కోచర్ల గారిని మనం ఆనందపురం ఏరియాకి కోఆర్డినేటర్గా నియమించాం. అలా ఎందరో యువత ఇంకా బయటికి రాకుండా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మంచి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలే ధ్యేయంగా జై భారత్ పార్టీ ముందుకెళ్ళడం చాలా మంచి సూచకం. అంటే మీకు ప్రచారం చేసుకోవడానికి టైం ఉందంటారా? ఉన్న టైంలో తప్పనిసరిగా మేము ఎంత దూరం అయితే చేయగలమో తప్పనిసరిగా చేస్తాము. జనాల్లోకి ఖచ్చితంగా మన జై భారత్ పార్టీ, జేడి లక్ష్మీనారాయణ గారి సిద్ధాంతాలు తప్పనిసరిగా నా ద్వారా కందుకూరు నియోజకవర్గం మొత్తం ఎంత వీలైతే అంత ముందుకు తీసుకెళ్లే విధంగా నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు ప్రచారాల్లో భాగంగా మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు కందుకూరులో? మాక్సిమం కందుకూరులో ఈ నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉందండి. అసలు అంటే మనకి మినిమం ఇలా బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఒక విధంగా సరే ఎక్కడికన్నా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు, ఇతర రాష్ట్రాలకో లేకపోతే ఇతర జిల్లాలకు వెళ్ళి చేసుకోవచ్చు అనుకుంటున్నాం. పాపం ఇలా గ్రాడ్యుయేషన్ కూడా లేకుండా ఇంటర్ 10th వరకు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి మన ఊర్లోనే ఉండి ఒక 10-15 వేల ఉద్యోగం వచ్చినా మేము చక్కగా ఇంట్లో నుంచి వెళ్ళి చూసుకొని ఒక మధ్యతరగతి మంచి జీవితం జీవించవచ్చని చాలా మంది ఉద్యోగులు చాలా బాధల్లో మనకు చెప్తున్నప్పుడు మనకి చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. ఎందుకు మనం ఈ సమాజాన్ని మార్చలేకపోతున్నాం? ఏ ప్రభుత్వాలు వచ్చినా
ఎన్ని పనులు చేసినా ఇదంతా ప్రజల డబ్బు. ప్రభుత్వాలు అనేవి మేనేజ్ చేస్తాయి అన్నమాట ప్రజల డబ్బుని. ఎవరు వాళ్ళ జోబిల్లోంచి ఇవ్వరు కదా. అవును. ఎందుకు మనం ఇలా ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోలేకపోతున్నాం అనే తపన ఓకే. చాలా మంది యువతలో మాకు కనిపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ప్రచారాల్లో భాగంగా హామీలు ఇస్తారు కదా, అవి ఎంతవరకు తీర్చగలుగుతారంటారు గెలిచాక? మన ప్రచారం భాగంలో ఇచ్చే హామీలు 100% అమలు చేయగలిగేవే. ఒక ఏ విద్యా నిపుణులైనా మన మేనిఫెస్టో పూర్తిగా చదవగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా అర్థం అవుతుంది. మనం వీళ్ళకి ఓటేయొచ్చు, వీళ్ళు అవి చేస్తారు అని. ఎందుకంటే జై భారత్ పార్టీ అనేది సామాన్యమైన పార్టీ కాదు. ఇది ప్రజల కోసం, ప్రజల్లోంచి పుట్టిన పార్టీ. తప్పనిసరిగా ఈ పార్టీలో చేరాలనుకున్న మనిషి ఒక దేశ సైనికుడి భావంతో ఉంటాడు. ఎటువంటి తప్పు చేయరు. ఒక నిజాయితీకి మార్పులాగా, లేకపోతే నిజాయితీతో పనిచేసే కార్యకర్తగానే ఉంటారు. ఇన్ని పార్టీలు ఉండగా మిమ్మల్ని, మీ పార్టీని ఎందుకు నమ్మాలంటారు? ఏ పార్టీనైనా నమ్మాలంటే ముందు తప్పనిసరిగా మేనిఫెస్టో చదవాలండి. అది ఎంతవరకు సాధ్యమవుతుంది, మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూసుకున్నప్పుడే మనం ఖచ్చితంగా దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావగలం. ఇది మనం ఒక రాష్ట్ర సమస్య, రాష్ట్రంలో పార్టీ గురించి అని కాదు. ఓకే. మన జై భారత్ పార్టీ ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయబడ్డారు. ఇంకా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పెట్టగలరు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి కందుకూరు నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలయ్యే ఈ మార్పు ఖచ్చితంగా దేశానికి ఒక మంచి దిక్సూచిగా మిగులుతుంది. మీరు ఒక మాట అన్నారు, డబ్బు లేని, మద్యం లేని గవర్నమెంట్ ని మేము చూడాలనుకుంటున్నామని. అది సాధ్యమవుతుందంటారా? అంటే డబ్బు మద్యం పంచడం అంటే మనం ప్రజలు ఆల్రెడీ కొంచెం చాలా వరకు విఘ్నులు అయి ఉన్నారు. ప్రజెంట్ జనరేషన్లో డబ్బు మద్యం ఒక ఎలక్షన్ కోసం ఇస్తున్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? మనం సపోజ్ ఓటుకు నోటు ఇలా డబ్బు మద్యం తీసుకున్నామంటే మనం ఖచ్చితంగా దేశ ప్రగతిని అడ్డుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే మీరు అలా తీసుకున్నప్పుడు అసలు మీరు రేపు ఏదన్నా సమస్య వచ్చింది, లేకపోతే తప్పు జరిగింది, ఆ ఎమ్మెల్యేని వెళ్ళి ప్రశ్నించగలరా? లేకపోతే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలరా? మీరు మీ అంతరాత్మకు తెలుసు ఖచ్చితంగా తప్పు చేశారని. మరి మీరు ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగాలనుకుంటున్నారు? మా ఉద్దేశంలో ఎప్పుడైనా మనకు దేశం ప్రధానం, దేశం తర్వాత కుటుంబం, తర్వాతే మిగతావన్నీ. కుల మత విభేదాలు ఎప్పుడు ఉండకూడదు. అందరు ప్రజలు సమానంగా ఉండాలి, హ్యూమానిటీగా ముందుకెళ్లాలని మన జై భారత్ పార్టీ సిద్ధాంతాలు. ఓకే. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.